వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండి. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. ఇవాళ నేను కొన్ని బిహేవియర్ ప్యాటర్న్స్ మీద ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ప్రతిరోజు సొసైటీలో చూసే బిహేవియర్స్కి అది వాళ్ళు నిజంగా అట్లా బిహేవ్ చేస్తున్నారా, వాళ్ళు చిన్నతనం నుంచి ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బిహేవ్ చేస్తున్నారా అనే ఒక అవగాహన గనక మనకి ఉంటే చాలా వరకు కూడా రిలేషన్షిప్లో మనం ఇష్యూస్ అనేది తగ్గించుకోవచ్చు. సో నేను అది డీటెయిల్డ్గా చేయాలంటే చాలా పెద్ద టాపిక్. నేను బేసిక్ కొన్ని పాయింట్స్ వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటగా నేను ఏం చెప్పాలంటే, అసలు ఎందుకని ఒక మనిషి ఒక ఎడిక్షన్లోకి కానీ, ఒక ఆబ్సెసివ్ బిహేవియర్లో కానీ, ఒక కాన్ఫిడెన్స్ లేకపోవటం లేదా డామినేటింగ్ బిహేవియర్, అసలు ఇలాంటి ప్యాటర్న్లో ఎందుకని ఒక మనిషి మారతాడు అంటే, బేసిక్గా చైల్డ్హుడ్లో పిల్లలు ఎవరికి కూడా సొంతంగా వాళ్ళకంటూ ఒక మైండ్ సెట్ కానీ ప్యాటర్న్ కానీ 100% ఉండదండి, కొంతవరకే ఉంటుంది. వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఎట్లా నేను రెస్పాండ్ అయితే నేను ఈ సొసైటీలో బతకగలను, నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే కొన్ని ప్యాటర్న్స్ నాలో డెవలప్ చేసుకుంటేనే నేను బతకగలను అన్ని ఒక కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ మీద కొన్ని అలవాటు చేసుకుంటారు బిహేవియర్స్ అనేది. పెద్ద అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో పెద్దవాళ్లలో ఉన్న చాలా వరకు బిహేవియర్స్కి చైల్డ్హుడ్లో వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని డిస్టర్బెన్సెసే కారణం. సో అందులో కొన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మొదటగా వచ్చేసి ట్రస్ట్ ఇష్యూస్, అంటే నమ్మకం. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, తొందరగా ఎవరిని నమ్మరు. ఒకవేళ ఎవరికన్నా పని అప్పచెప్పాలన్నా, బాస్ ఏదన్నా పని ఎవరికన్నా ఇవ్వాలన్నా వీళ్ళు చేస్తారో లేదో, లేదా ఫాదర్ పిల్లలకి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలన్నా వీళ్ళు చేస్తారో లేదో, సింపుల్ ఇంట్లో ఏదన్నా ఒక పని చేయాలన్నా వాళ్లే చేసుకోవటం రిపీటెడ్గా, కంప్లీట్గా ఏ పని వచ్చినా సరే వాళ్లే చేయడం, ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోకపోవడం అనేది ఎప్పుడు వస్తుందంటే, చైల్డ్హుడ్లో చాలాసార్లు నమ్మక ద్రోహం. అంటే వీళ్ళు నాకు ఉన్నారు, వీళ్ళు నన్ను పట్టించుకుంటారు, చేస్తారు అని నమ్మి రిలై అయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మోసపోతారు ఫ్రీక్వెంట్గా, అంటే నాకు మా ఫాదర్ ఉన్నారు, లేదా మదర్ ఉన్నారు, లేదా సిబ్లింగ్స్ అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రొటెక్ట్ చేస్తారు అనే ఒక ట్రస్ట్ చాలాసార్లు బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద అయిన తర్వాత ఎవరిని నమ్మరు, అన్నీ వాళ్లే చేసుకుంటారు. హైపర్ ఇండిపెండెన్సీ అంటారు దాన్ని, ఆ ప్యాటర్న్. ఎందుకంటే చిన్నతనంలో ఎక్కువగా మోసం ఫేస్ చేసిన వాళ్ళకి హైపర్ ఇండిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. రెండోది వచ్చేసి అడిక్షన్స్, అంటే సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ, అంతెందుకండి ఫుడ్ కూడా ఇప్పుడు అడిక్షన్ అయిపోయింది. అంటే అది లేకపోతే ఉండలేను నేను. ఎందుకు అంటే లోపల చాలా అలజడి ఉంటుందండి చాలా మందికి. అలజడిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేస్తే అలజడి తగ్గుతుంది అనేది తెలియకపోవటం వల్ల ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఒక ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. ఆ ఎడిక్షన్ వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ నంబ్ అయిపోతాయి, మొద్దుబారిపోతాయి, బ్రెయిన్ ఫంక్షన్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు. అలాంటి అంటే ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం సరిగ్గా అవగాహన లేని వాళ్ళు జనరల్గా ఎడిక్షన్స్లోకి వెళ్తారు. తర్వాత వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మైండ్ సెట్ అంటారండి. ఇదేంటంటే చిన్నతనంలో చాలా హైపర్ డిసిప్లిన్డ్ పేరెంట్స్ ఉంటే గనక, ఓవర్ డామినేటింగ్ హైపర్ డిసిప్లిన్ అంటే ఖచ్చితంగా 8 అయ్యేసరికి టిఫిన్ అయిపోవాలి, 9 అయ్యేసరికి స్కూల్లో ఉండాలి, ఈ టైం అయ్యేసరికి ఈ పని చేస్తూ ఉండాల్సిందే. ఓవర్ డిసిప్లిన్డ్ చైల్డ్హుడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ మైండ్ సెట్ వస్తుందంటారు. అంటే ఏంటంటే, అయితే ప్రపంచం అంతా చాలా మంచిది అనే ఒపీనియన్ అంటారు, లేదా ప్రపంచం అంతా చాలా చెడ్డది. మంచి చెడ్డ అనే కాదు, ఇప్పుడు నేను ఒక్క తప్పు చేసినా సరే నేను కంప్లీట్ ఫెయిల్యూర్ కింద లెక్క, నాకు ఇంకా సెకండ్ ఆప్షన్ లేదా నేను రెక్టిఫై చేసుకోవచ్చు అనే మైండ్ సెట్ ఉండదు. ఏంటంటే అయితే ఒకటే ప్యాటర్న్లో కంటిన్యూ అయిపోతుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నా సరే, జాబ్ అయినా, మ్యారేజ్ అయినా, ప్రొఫెషన్ అయినా, వాళ్ళ సొంత సెల్ఫ్ కేర్లో కూడా
ఒక పర్వాలేదు మనం మళ్ళీ ప్రయత్నించి చూడొచ్చు అనే మైండ్ సెట్ ఉండదండి. ఫిక్స్డ్ థాట్స్ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అంటే చైల్డ్హుడ్లో చాలా హైపర్ డిసిప్లిన్డ్ పేరెంట్స్ ఉంటే పెద్దయ్యాక ఇలాంటి మైండ్ సెట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి సోషల్ అవాయిడెన్స్ అండి. అంటే ఏ ఫంక్షన్స్కి వెళ్ళరు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, నలుగురిలో రారు, మాట్లాడరు, సొసైటీలోకి వెళ్ళాలి అంటేనే భయం, లేదా వాళ్ళ ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే భయం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. దీనికి బేస్ ఏమై ఉండొచ్చు అంటే చిన్నతనంలో కాన్స్టెంట్ రిజెక్షన్. అంటే వాళ్ళు ఏది చేసినా సరే తప్పు, ఏం మాట్లాడినా తప్పు, ఎట్లా డ్రెస్ చేసుకున్నా తప్పు, కంటిన్యూస్ క్రిటిసిజం, కంటిన్యూస్గా రిజెక్షన్. ఇవి చిన్నతనంలో బాగా ఫేస్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేసినా సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదు, సొసైటీ నన్ను క్రిటిసైజ్ చేస్తుంది. సో బెటర్ బీ అలోన్, ఒంటరిగా ఉంటే బెటర్ అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. సో పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లల్లో స్టేజ్ ఫియర్ ఉండకూడదు, సొసైటీలో బాగా వెళ్ళాలి, పబ్లిక్లో బాగా షైన్ అవ్వాలి అంటే కనుక క్రిటిసిజం అనేది సెన్సిబుల్గా ఉండాలంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా సాఫ్ట్గా చెప్పాలి, కానీ రూడ్గా వాళ్ళ మనసు విరిగిపోయేలాగా, లేదా వాళ్ళు ఏది చేసినా తప్పే, ఎట్లా ఉన్నా తప్పే, నువ్వు లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, తెల్లగా లేవు, రంగు లేదు, అందంగా లేవు, నిన్నెవరు చూడరు. సో కాన్స్టెంట్గా 1-2 సార్లు అంటే రాదు, కానీ కంటిన్యూస్గా ఇదే కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఫేస్ చేసే వాళ్ళకి చైల్డ్హుడ్లో సోషల్ అవాయిడెన్స్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి అటాచ్మెంట్ ఇష్యూస్. అంటే ఒకళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అన్నా, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళటానికి కూడా భయం. ఇది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే చిన్నతనంలో పేరెంట్స్ మధ్య ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేదా పేరెంట్ చైల్డ్ రిలేషన్లో బాండేజ్ సరిగ్గా లేకుండా, అంటే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక రిలేషన్షిప్లో ఉంటే వీళ్ళు నన్ను ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతారు, నాతో ఉండలేరు, లేదా నాకు ఒక రిలేషన్లో ఎట్లా ఉండాలో తెలీదు. ఎందుకంటే చైల్డ్హుడ్లో పేరెంట్స్ ఒక రిలేషన్షిప్లో ఎట్లా ఉండాలి అనేది నేర్పించలేదు. లైక్ వాళ్ళు చిల్డ్రన్ ఎప్పుడు కూడా చెబితే విని నేర్చుకోరండి, పేరెంట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి అది కాపీ చేయడానికి ట్రై చేస్తారు. సో పేరెంట్ చాలా రెస్పాన్సిబుల్గా ఒక మాట మాట్లాడినా, ఒక అడుగేసినా, ఒక పని చేసినా, నేను ఇట్లా చేస్తే నా చైల్డ్ ఇది కాపీ చేయడానికి ట్రై చేస్తారు, కాబట్టి నేను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అని ప్రతి పేరెంట్ ఆలోచిస్తే చాలా వరకు అడల్ట్స్ అయిన తర్వాత బిహేవియర్ ఇష్యూస్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చండి. సో రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా అంతే. చైల్డ్హుడ్లో కనుక పేరెంట్స్ మధ్య రిలేషన్షిప్ కానీ, పేరెంట్ చైల్డ్ రిలేషన్ కానీ ప్రాపర్గా లేకపోతే పెద్ద అయిన తర్వాత కూడా ఎక్కువ డివోర్సెస్లోకి వెళ్ళిపోవటం, ఎవరితోనూ సింగిల్ రిలేషన్షిప్లో ఉండలేకపోవటం, మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వచ్చేసి నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటారండి. నార్సిసిజం అంటే ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఈ ఫ్యామిలీలో నేనే ముఖ్యమైన వాడిని, నేను చెప్పిందే జరుగుతుంది, నన్ను మాత్రమే పట్టించుకోవాలి, ఇంట్లో నేను చెప్పిందే చెయ్యాలి, నాకు అగెయిన్స్ట్గా ఏదన్నా చేస్తే చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు, మ్యానిపులేటివ్గా ఉంటారు, బయట అందరి దగ్గర చాలా మంచిగా బిహేవ్ చేస్తారు, కానీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి చాలా డామినేటింగ్గా, చాలా క్రూయల్గా ఉంటారు. ఇది ఒక స్పెక్ట్రమ్ అండి. నార్సిసిజం అనేది ఒక ఫిక్స్డ్గా చెప్పలేము, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. అందులో ఒక ఎక్స్పర్ట్ లాంటి వాళ్ళే ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అలాంటి మైండ్ సెట్ ఎవరికి వస్తుంది అంటే చైల్డ్హుడ్లో ల్యాక్ ఆఫ్ ఎంపతి, ల్యాక్ ఆఫ్ అప్రిసియేషన్. అంటే ఇప్పుడు ఒక చైల్డ్కి ఇప్పుడు కూరలు కట్ చేయమని చెప్పారు ఒక చైల్డ్కి, తను కట్ చేసుకొచ్చాడు, అసలేంటి ఇట్లా చేసావు, నువ్వు సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేసుకురా అంటే తనకు తోచినట్టుగా చేసుకొచ్చారు. అంటే తన కెపాసిటీకి ఎంత బాగా చేసినా కూడా ఒక అప్రిసియేషన్ కానీ యాక్సెప్టెన్స్ కానీ లేకుండా కంటిన్యూస్గా క్రిటిసిజం. అంటే నువ్వు ఇన్ఎడిక్వసీ ఫీలింగ్, అంటే నేను ఎంత చేసినా వీళ్ళకి సరిపోదు అనే ఒక థాట్ ప్రాసెస్ చైల్డ్హుడ్లో కంటిన్యూస్గా ఫేస్ చేస్తే పెద్ద అయిన తర్వాత నార్సిసిజంలోకి వెళ్ళే అవకాశం ఉంది.
అందరూ అట్లా అయిపోతారు అనట్లేదు. నార్సిసిజం ఏంటంటే నేను ఎట్లా చేస్తే అదే కరెక్ట్, నేను ఎంత చేస్తే అదే కరెక్ట్ అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. దట్ ఈస్ నార్సిసిజం. ఇంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చైల్డ్హుడ్లో అందరూ పర్ఫెక్ట్గా పెరగరు, మరి ఏం చేయాలి ట్రామాలోకి వెళ్ళకూడదు అంటే, పిల్లల్లో బేసిక్గా పేరెంట్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ, ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్స్ ఏదన్నా మీరు పిల్లల్లో అబ్జర్వ్ చేస్తున్నా, రెసిలియన్స్ అంటే ఇది తప్పు అని ఐడెంటిఫై చేయగలగటం ఫస్ట్ పాయింట్. ఐడెంటిఫై చేసి దీని నుంచి నేను దూరంగా ఉండి నేను అట్లా మారకూడదు, ఇది నన్ను ఎఫెక్ట్ చేయలేదు, నేను నాకంటూ ఒక పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవాలనే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం. అసలు ముందు ఈ బిహేవియర్ తప్పు, ఈ బిహేవియర్ కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది పిల్లల్లో రావాలండి. అది చాలా ముఖ్యం. ఐడెంటిఫై చేస్తే చాలా వరకు దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు బుల్లియింగ్ ఫేస్ చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చాలా మందిలో. ఆ బుల్లియింగ్ నుంచే చాలా వరకు కూడా బిహేవియర్ డిజార్డర్స్ అనేది పెద్ద అయిన తర్వాత డెవలప్ అవుతాయి. అది పేరెంట్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఫ్యామిలీలో రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్లోనే చాలా బుల్లియింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి నేను ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనే ఒక రెసిలియన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత బిహేవియర్ డిజార్డర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. సరే ఇప్పుడు అవన్నీ అయిపోయాయండి, పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడేం చెయ్యాలి అంటే దానికి హోమియోపతిలో మెడిసిన్స్ చాలా ఉన్నాయండి. బిహేవియర్ సైకాలజీలో హోమియోపతి ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. చాలా సింపుల్గా బ్రెయిన్ని, నర్వస్ సిస్టమ్ని, బాడీని పాయిజన్ చేయకుండా ఆలోచనలను మార్చగలిగే సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం హోమియోపతినే అండి. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్, ప్రతి మెడిసిన్కి కూడా ఫిజికల్గా ఉండే సిమ్టమ్స్తో పాటు మానసికమైన లక్షణం ఉంటుంది ప్రతి మెడిసిన్కి కూడా. సో ఆ మానసిక రుగ్మతలని కూడా తగ్గించే శక్తి హోమియోపతికి మాత్రమే ఉంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళు హోమియోపతి వైద్యంలో చాలా బాగా బెనిఫిట్ పొందుతారు. దీంతో పాటుగా కౌన్సిలింగ్ సెషన్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అంటారు. ఈ థెరపీ సెషన్స్కి అటెండ్ అవుతూ అసలు వాళ్ళు ఎందుకు ఈ బిహేవియర్లో ఉన్నది అని తెలిస్తే గనక ఏ ఆలోచన విధానాన్ని మారిస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది అనేది ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా థెరపీ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్ వాడితే గనక ఖచ్చితంగా ఇలాంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చు. సో ఇలాంటి మీకు ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ కావాలంటే మాస్టర్ హోమియో కేర్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.